కేటీఆర్ తన నివాసం నుంచి భవన్ కి బయలుదేరారు. ఇక అక్కడి నుంచి అంటే ర్యాలీగా బయలుదేరారు. అలాగే కేటీఆర్ కాన్వాయ్ వెనకాల కూడా చాలా వాహనాలు వస్తున్నాయి. కేటీఆర్ కి సపోర్టెడ్ గా పార్టీ కార్యకర్తలు కావచ్చు, మంత్రులు, నేతలు చాలా మంది కూడా తరలి వెళ్తూ ఉన్నారు. మొన్న హరీష్ రావుని సిట్ బృందం విచారించినప్పుడు కూడా ఇలాగే కార్యకర్తలందరూ కూడా సపోర్టెడ్ గా వచ్చి అక్కడ ర్యాలీగా చేశారు. ఇప్పుడు కూడా కేటీఆర్ భవన్ కు బయలుదేరారు. అక్కడి నుంచి చందు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ చందు, ఇక్కడ ప్రస్తుతం కార్యకర్తలు, అభిమానులు కానీ ఎలా ఉన్నారు, అక్కడ బందోబస్తు ఎలా ఉంది, అక్కడి నుంచి పిఎస్ కి వెళ్ళాక సిట్ బృందం కేటీఆర్ ని ఎలాంటి ప్రశ్నల్ని సంధించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు? కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్కి ఇప్పటికే నేతలంతా కూడా చేరుకున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ అంతా కూడా చేరుకున్నారు. ఇప్పటికే కేటీఆర్ తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది నేతలు కూడా మనతో మాట్లాడేందుకు ఉన్నారు. చెప్పండి, ఈరోజు కేటీఆర్ సిట్ విచారణను ఎలా చూస్తారు? ఇవాళ కొత్తగా చూసేది ఏం లేదండి. ఇవాళ ఇది ఒక ధారావాహిక సీరియల్ టైపు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది. 2 సంవత్సరాలుగా వారికి అవకాశం ఉన్నప్పుడే నోటీసులు ఇస్తూ విచారణకు పిలుస్తూ ఉన్నది. దీంట్లో ఆంతర్యం కనిపిస్తూ ఉన్నది కదా. ఇది పక్కా డైవర్షన్ కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలు బీఆర్ఎస్ పార్టీగా మేము బయట పెడుతున్నాం కాబట్టి అవి చర్చ జరగకుండా ఉండడానికి మాత్రమే ఈ యొక్క డైవర్షన్, ఒక డ్రామా ముఖ్యమంత్రి గారు దావోస్లో ఉండి నడిపిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. సరే, వారు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని డైవర్షన్ చేసినా, మీరు చేస్తున్న అవినీతి అక్రమాలు, మీరు ఇచ్చిన హామీల పట్ల ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడతాం. అన్ని విషయాలను ప్రజలకు పూసగుచ్చినట్టు 6 గ్యారంటీలు, 13 అంశాలు, దానితో పాటు గత వారం రోజులుగా ఒకసారి మనం బ్యాక్ పోతే ఈ జరుగుతున్న పరిణామాలు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది అసలు? ఈ రాష్ట్రంలో మంత్రుల దండుపాల్యం మూట, వాటాల పంచాయతీ నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో. ఆ వాటాల పంచాయతీల గురించి మేము చెప్పడం కాదు, మీ మంత్రులే ఒకరికొకరు వాటాల పంచాయతీ ఇచ్చి బయట పెట్టుకున్న సందర్భాన్ని మేమే గుర్తు చేస్తూ ఉన్నాము. ఇలా ఇప్పటి నుంచి కాదు, ఇలా కొండ సురేఖ ఉదాంతం నుంచి అంటే సమ్మక్క సారక్క సంబంధించిన టెండర్ల విషయం నుంచి మొదలుకొని ఇవాళ నైని బుక్క కుంభకోణం సంబంధించిన విషయం వరకు కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తున్నాం. కాబట్టి ఇది చర్చకు జరగకుండా చేయాలనే ఒక కుట్రపూరితంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చేస్తున్న డ్రామా. అదొకటే కాదు, ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఆ ఎన్నికల వైపు ఆలోచన చేయకుండా, ఆ రివ్యూలు చేసుకోకుండా చేయడానికి, ఈ అంశంలో బిజీ పెట్టడానికి చేస్తున్న డ్రామా తప్పితే ఇలా ఏమి లేదు. కాబట్టి వీటన్నిటి కూడా ఛేదిస్తాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో ఎప్పటికప్పుడు మిమ్మల్ని బజార్కి ఈడ్చి ప్రజల ముందు దోషిగా నిలబెడతాం. ఓకే, చూసినట్టయితే మరి కాసేపట్లోనే ఆ తెలంగాణ భవన్కు ఆ కేటీఆర్ అయితే రాబోతున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలంతా కూడా భవన్కు చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ చందు.